హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి 10 to 14 ఇయర్స్ గర్ల్స్కి స్కూల్ యూనిఫామ్ యొక్క కోట్ కటింగ్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా క్లాత్ని 2 ఫోల్డింగ్స్ అనేది మడత పెట్టుకోవాలి. 2 ఫోల్డింగ్స్ మడత పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చుకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. అక్కడి నుంచి 1.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కోటు చివరి భాగాన మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాము కనుక 1.5 పెట్టుకోండి. అక్కడ 1.5 నుంచి 21 ఇంచెస్కి అయితే పొడవు మార్క్ చేసుకుని కోటి యొక్క పొడవు వచ్చేసి 21 ఇంచెస్ అండి. ఈ 21 ఇంచెస్ అనేది 10 to 15 ఇయర్స్ వరకు పిల్లలకి పొడవు సరిపోతుంది. ఇంకా పొడవు పెడితే అసలు బాగోదు. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేయడానికి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చుకి అయితే మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి. ప్రతిదీ కూడా నీట్గా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ చూద్దాము. నెక్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఎవరికైనా 7 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 7.5కి మార్కింగ్ అనేది చేసుకోండి. చాలామందికి డౌట్ ఉండొచ్చు ఎవరికైనా 7 ఇంచెస్ అని. మనం ఇలా బోట్ నెక్ తీసుకునేటప్పుడు కస్టమర్ యొక్క ఫుల్ షోల్డర్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కర్వ్ కోసం అయితే మనం 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. అందుకే స్కేల్ పెట్టి ముందుగా స్ట్రైట్ లైన్ గీసి 1.5కి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. వీళ్ళకి అంటే 36 కనుక 9 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకొని కొంచెం ఫ్రీగా ఉండడానికి కోటు. వేస్ట్ లూజ్ కూడా అంతే దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి మార్కింగ్ అనేది చేసుకోండి. కోట్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు చెస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్కి అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఎక్స్ట్రా వచ్చేసి ఒక 1.5కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ చూద్దాము. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకోండి. నెక్ విడ్త్. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్. నెక్ డౌన్ వచ్చేసి 1.5 కానీ 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా అంతకు మించి ఎక్కువ అయితే మార్కింగ్ చేసుకోవద్దు. అప్పుడు నెక్ అనేది అస్సలు బాగా రాదు. 1.5 చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆ మార్కింగ్ చేసిన దాన్ని చిన్న బాక్స్లా డ్రా చేసుకొని కర్వ్ అనేది తీసుకోండి. రౌండ్ కర్వ్ అనేది నీట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా ఒక కర్వ్ అనేది చిన్న చిన్న డాట్స్ పెట్టి కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్కి సరిపడగా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న చెస్ట్ లూజు వేస్ట్ లూజు లైన్స్ అనేవి స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఓకేనా? డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ నుంచి ఒక 7.5కి మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ మార్కింగ్ ఎందుకు అంటే మనం కోట్ అనేది స్ట్రైట్గా స్టిచ్ చేయకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇట్లా వంపు తీసుకునేటట్టు స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించే విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మెజర్ చేసుకొని అటు ఇటు పైకి కిందకి కొంచెం క్రాస్ లాగా డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇట్లా చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు షోల్డర్ వైపు అయితే ఒక 1/2 ఇంచ్ అనేది మనం కొంచెం క్రాస్గా తీసుకోవాలి. బోట్ నెక్ కనుక ఒక షోల్డర్ వైపు అనేది తీసుకొని మొత్తం బ్యాక్ నెక్ అనేది నీట్గా క్లాత్ అనేది జరపకుండా కటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం అక్కడ వంపు తీసుకున్న దగ్గర ఒక టక్ అనేది ఇచ్చుకోండి మీకు క్లారిటీ కోసం. ఇంకా చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే క్లాత్ని 2 ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి. ఓపెన్స్ అనేది మన ఆపోజిట్ అనేది పెట్టుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్టు చూసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలా మార్జిన్ అనేది చేసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా. సైడ్ కూడా ఎగుడు దిగుడు క్లాత్ ఉంది కనుక అదంతా నీట్గా మార్కింగ్ చేసుకున్నాక 1.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు 1.5 అంటే మనము బటన్స్ ఇస్తాం కదా, బటన్స్ కోసం 1.5 మార్కింగ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ వేసుకొని
బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే నీట్గా డ్రా అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ డౌన్ దగ్గర ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకొని 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఫ్రంట్ లోతు అనేది మనం ఎప్పుడు తీసుకుంటాం కనుక ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి 7.5 అనేది తీసుకోండి. మ్యాక్సిమం 7.5 అయితే సరిపోతుంది ఎవరికైనా. ఇంకా పైకి అయితే అసలు బాగోదు. డౌన్ అయినా ఓకే, ఎందుకంటే లోపల మనకు కుర్తీ ఉంటుంది కనుక ఇబ్బంది అయితే ఏం ఉండదు. ఇట్లా 7.5కి డ్రా చేసుకున్నాక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ వీ నెక్ అనేది డ్రా చేస్తున్నాను కనుక మనం వీ షేప్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం కిందన ఫోల్డింగ్ కోసం 1.5కి మార్కింగ్ చేసాం కదా, ఆ 1.5 అనేది ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మార్కింగ్ అనేది చేసుకొని నీట్గా చివరి వరకు ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఫ్రంట్కి కూడా కోట్ అనేది అలాగే ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేస్తాము. ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని పైన బటన్స్కి ఉంచుకున్న క్లాత్ వైపు ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే కోట్కి అక్కడ ఒక చిన్న షేప్ వచ్చేటట్టు మనము డ్రా చేసుకుంటాము. కంప్లీట్గా నార్మల్గా లేకుండా చూడడానికి లుక్ వైజ్ మనము థంబ్నెయిల్లో పెట్టినట్టు అలా వస్తుంది కోట్ అనేది. ఇప్పుడు ఇదంతా నీట్గా కటింగ్ అనేది చేసుకోండి. ఎక్కడ క్లాత్ని జరపకుండా కటింగ్ అనేది చేసుకొని ఎక్కడికక్కడే టక్స్ అనేది ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను కోట్ యొక్క స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.